Because it's not the shouting which will bring revival, it's the power of God which will bring revival. ఉచ్చారణ తీసుకొచ్చేది కేకలు కాదు, ఆర్భాటాలు కాదు. దేవుని శక్తి వస్తేనే ఉచ్చారణ ప్రారంభమవుతారు. Bible says, if my people humble themselves and repent and come back to me, that I will heal them, and their lands that I will heal them. బైబిల్ చెప్తుంది, నా జనులు తమను తాము తగ్గించుకొని నా ఎదుట తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడిన యెడల నేను వారిని కనికరింతును. I want all of you to take 2 minutes time. మీకు ఒక 2 నిమిషాల టైం నేను ఇస్తున్నాను. We all will pray that God will fill us today. ఆమేన్. దేవుడు మనల్ని తన శక్తితో నింపాలని. If you have done anything, పశ్చాత్తాపంతో ప్రార్థించండి. if you have done anything which you think is sin, then say that God forgive me. I want you to say ఏ తప్పిదాన్ని నువ్వు చేసిన యథార్థముగా దేవుని దగ్గరికి ఒప్పుకోగలవా? ఒప్పుకో. యథార్థంగా ఇప్పుడు ఒప్పుకో. నువ్వు చేస్తున్న తప్పు నీ దేవుడు నీ ముందు కనబడుతున్నాడు చూడు. ఆమె ఎదుట ఒప్పుకో. Start praying, start praying, start praying. సమర్పణ చేసుకుందాం. Every sins that we come to, ప్రభువా నా పాపములను క్షమించు. ప్రభువా నా పాపములను క్షమించు. Lord, every words we said that hurt people, forgive us, O God. ప్రభువా నేను ఇతరులను గాయపరిచిన పాపం క్షమించండి. God, every one thing that came to our mind, that we ask forgiveness for that. నా మనసులో వచ్చిన చెడు తలంపులు, చెడు ఆలోచనల విషయంలో క్షమించు నాయనా. God, everything that I said against you, did against you, that I ask that you sanctify. ప్రభువా నీకు ఆయాసకరమైన మాటలను చెప్తూ వచ్చాను, క్షమించండి ప్రభువా, క్షమించు. Lord, after being a big servant, but still my heart was bad, my eyes were bad, but I ask you to sanctify. ఒక పెద్ద సేవకునిగా ఉన్నాను కానీ నా కన్నులు సరిగా లేవు, చెడ్డ చూపు చూస్తున్నాను, నన్ను క్షమించండి. Lord, my heart which planned evil plots, that you will forgive me today. ప్రభువా చెడు కీడు పన్నాగాలు పన్నుతున్న నా దుష్ట హృదయమును క్షమించండి ప్రభువా. All the politics that I have in my workplace, that you will sanctify. ఓ రాజకీయ కుట్రలు పన్నుతున్నాను, క్షమించండి ప్రభువా. Lord, save us. ప్రభువా నన్ను రక్షించు. Hallelujah, hallelujah. ఇది అందరూ ప్రార్థన చేయాలి కన్నీటితో. Our gracious Heavenly Father, మా ప్రియమైన చెప్పడం, మా ప్రియమైన కనికరముల తండ్రి, I thank you for this wonderful day. ఈ మంచి దినము కొరకు నీకు స్తోత్రం. Thank you for talking to me that you have chosen me. మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. I desire to seek your kingdom. ప్రభువా అందరూ చెప్పండి, నీ రాజ్యమును అన్వేషింప తీర్మానం చేసుకుంటున్నాను. And today I declare Jesus as the Lord of my life. యేసు నా ప్రభువని ఒప్పుకొనుచున్నాను. That today I decide to live for you all the days of my life. యేసయ్యా నా శేష జీవితమంతా నీ కొరకే జీవిస్తాను. I believe that you are the Son of the living God. ప్రభువా నీవే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. That you died on the cross of Calvary for my నా sins. కొరకే నా పాపముల నిమిత్తం కలువరి శిలువలో మృతి చెందినందుకు వందనాలు. You not only died but rose on the third day. సమాధిని గెలిచి మూడవ రోజు లేచిన వాడవు నీవే. Thank you for you love me as my Father. ప్రభువా ఒక తండ్రి వలె నన్ను ప్రేమించుచున్నందుకు నీకు వందనాలు. Thank you that after you died that you have given yourself to me in the form of the Holy Spirit. ప్రభువా మీరు వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం.
Lord, we stand here on our knees and ask your power to come upon us. నీ శక్తి మా మీదకు దిగి రావాలని నీ ఎదుట మోకాళ్ళుని ఉన్నాము. In Jesus' most precious name. యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. All of you to stand up. All of you to stand up. Hallelujah. 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 For repentance is in this house. You know, after repentance happens, the joy of the Lord fills the house of God.